నమస్తే, నేను నరేష్. వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ విధానాలపై విపక్షాలు పోరుబాట పట్టాయి. ప్రభుత్వం ఏర్పడ్డాక 3 నెలల వరకు సమయం ఇచ్చిన బీఆర్ఎస్, బీజేపీ ఈ మధ్య కాంగ్రెస్ విధానాలపై మండిపడుతున్నాయి. ఈ మధ్యకాలంలో ఏకంగా ప్రత్యేక పోరాటానికి దిగుతున్నాయి ఈ రెండు పార్టీలు. ఇప్పటికే రైతు సమస్యలపై కేసీఆర్ క్షేత్రస్థాయి పర్యటనలకు శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్ అసమర్థ విధానాల వల్లే పంటలు ఎండిపోతున్నాయని విమర్శించారు. ఈ క్రమంలోనే ఆయన రేపు కరీంనగర్ వెళ్తున్నారు. అక్కడ సాగునీరు లేక ఎండిపోతున్న పంటలను పరిశీలించనున్నారు. ఇక అటు బీజేపీ సైతం రైతుల సమస్యలపై గట్టిగానే గలమెత్తుతోంది. ఆ పార్టీ నేత బండి సంజయ్ ఇప్పటికే ఓసారి దీనిపై దీక్ష చేశారు. రేపు మరోసారి రైతు సత్యాగ్రహ దీక్షలు చేపట్టేందుకు బీజేపీ నేతలు సిద్ధమవుతున్నారు. ఇక అటు చేనేత అంశంపై మాజీ మంత్రి కేటీఆర్ ఫోకస్ పెట్టారు. సర్కార్ విధానాలపై ట్విట్టర్ వేదికగా గట్టిగా విమర్శిస్తున్న కేసీఆర్ నేతన్నల కష్టాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఈ విపక్షాలు చేస్తున్న ముప్పెట దాడిని కాంగ్రెస్ ఎలా ఎదుర్కోబోతోంది? ముఖ్యంగా ఎండిపోతున్న పంటలను సర్కార్ ఏ విధంగా ఆదుకుంటుంది? కరెంటు కోతలు బూటకమనే విపక్షాల మాటలను కొట్టేస్తున్న ప్రభుత్వం రైతులకు కూడా ఇదే సమాధానం చెబుతుందా? ఇదే అంశంపై ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. ఇదే అంశంపై మనం చర్చను ప్రారంభిద్దాం. మనతో పాటు మన స్టూడియోలో టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ లింగం యాదవ్ బైకాని గారు ఉన్నారు. జూమ్లో మనతో పాటు బీజేపీ అధికార ప్రతినిధి గంగాపురం వెంకటరెడ్డి గారు, వారితో పాటు టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మల్లెపాక యాదయ్య గారు, అందరూ కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. మొదట మనం గంగాపురం వెంకటరెడ్డి గారి దగ్గర వెళ్దాం. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే. ఏంటి సార్, ఉన్నపలంగా రేపు బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల కోసం దీక్షలు చేపట్టాలి అని చెప్పి నిర్ణయించింది. ఏంటి అంటే దీని వెనుక ఉన్న ఎజెండా ఏంటి? బీజేపీ లక్ష్యం ఏంటి? ఇప్పుడు ఒకటి నరేష్ గారు, లైవ్లో ఉన్న మిత్రులందరూ కూడా, వివిధ పార్టీల మిత్రులందరూ కూడా నమస్తే. రైతుల పక్షాన, ఎందుకంటే రైతులు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఎన్నడూ లేనంతగా అనేటువంటిది మనకు కనపడుతున్నటువంటి ఒక అంశం. దీంట్లో రాజకీయాలు ఏమి లేవు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ వ్యవసాయ రంగం మీద ఒక స్పష్టమైన అవగాహన, సంస్కరణల విషయంలో చాలా సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం కానీ లేక ఇతర రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రభుత్వాలు కానీ, బీజేపీ ప్రభుత్వాలు కానీ అమలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ తెలంగాణకు వచ్చేటప్పటికి ఏంటంటే, సరే ప్రకృతి సిద్ధంగా ఏర్పడేటువంటి కరువు, దాన్ని ఒకరిని నిందించి ప్రయోజనం లేదు. కానీ కనీసం నాకు తెలిసినంత వరకు గౌరవ ముఖ్యమంత్రి గారు దాని మీద ఒక మీటింగ్ పెట్టి రివ్యూ చేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టుగా ఏదో తాగునీటి సమస్యకు సంబంధించినట్టు చెప్పడం జరిగింది. కానీ ఆయన ఢిల్లీ టు హైదరాబాద్, హైదరాబాద్ టు ఢిల్లీ ఈ టికెట్ల గోలలోనే ఉన్నాడు అనేటువంటిది మనకు కనపడుతున్నటువంటిది. సరే, ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు ముసలి కన్నీరు గారుస్తున్నారు రైతుల గురించి. వాళ్ళు అంతకంటే వాళ్ళ గత్యంతరం ఏం లేదు కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారు, అది వేరే విషయం. కాకపోతే ఏంటంటే టీఆర్ఎస్ గురించి నేను మాట్లాడను, వాటి విధానాల గురించి మాట్లాడను. ఇవాళ జరుగుతున్నటువంటి ఎన్నికలు కానీ, ఈ పోరాటం కానీ, ఈ ఎన్నికల వ్యూహాలు కానీ, ఎత్తుగడలు కానీ, ఇవన్నీ కూడా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ జరుగుతున్నటువంటిది. వాళ్ళ మనకు ఒక పిక్చర్ అనేటువంటిది ఎవరిని అడిగినటువంటిది 10 మందిలో 8 మంది ఒక అభిప్రాయానికి రావడం జరిగినటువంటి మాట వాస్తవం. సరే, మిత్రులు టీఆర్ఎస్ మిత్రులు డిబేట్లో ఉన్నటువంటి వాళ్ళు ఒప్పుకోకపోయినా కూడా ఇది వాస్తవం. ఇవాళ జరుగుతున్నటువంటిది అంటే రైతులకు వచ్చేటప్పటికి రైతు బంధుకు సంబంధించి కానీ, 2 లక్షల రుణమాఫీకి సంబంధించినటువంటి కానీ, బోనస్ కు సంబంధించినట్టు కానీ, ఇవన్నీ కూడా పెండింగ్ ఉన్నటువంటి సమస్యలు. అది మామూలుగా మీరు చూసినారు నరేష్ గారు, రేవంత్ రెడ్డి గారు గతంలో ఏం మాట్లాడినాడు, మీరు ఇంకా అప్పు ఉంటే రైతులు ఇంకా అప్పు తెచ్చుకోండి, మాఫీ చేస్తాం అనేటువంటి పద్ధతిలో చెప్పినారు. కాబట్టి ఇవాళ 2 లక్షల గురించి మంత్రులు మాట్లాడుతున్నారు, రైతు బంధు గురించి మాట్లాడుతున్నారు. సరే, రైతు బంధు చర్చకు నేను పోను కానీ, రైతు బంధు అనేటువంటిది ఇవాళ రైతుల్లో ముఖ్యంగా చాలా పెద్ద మొత్తంలో రైతుల్లో ఇది ఒక సంక్షోభాన్ని, అనుమానాలని దారితీసినటువంటి సందర్భం. ఎందుకంటే మంత్రులు కూడా రకరకాలుగా మాట్లాడుతారండి కాంగ్రెస్ గవర్నమెంట్ లో. ఏ మంత్రి ఇంకా ఆ సబ్జెక్ట్ కాకుండా వేరే సబ్జెక్ట్ మాట్లాడతాడు, విచిత్రం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అంటాడు మేము రైతు బంధు ఇచ్చేస్తామంటాడు, పొన్నం ప్రభాకర్ అంటాడు, అసలు మంత్రి పువ్వాడ తమ్మినేని నాగేశ్వరరావు గారు తుమ్మల నాగేశ్వరరావు గారు మొన్న మాట్లాడుతూ ఏం చెప్పినటువంటిది అంటే 92% రైతులకు రైతు బంధు వేసేసినాము, 64 లక్షల మందికి వేసేసినాము అని చెప్పినాడు. అసలు నా లెక్కలో నేను టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు మొత్తం లెక్క 64, 65
లక్షలు, కొంత విభజన, కొంత కుటుంబాలలో కొంత విభజన జరిగి ఏమైనా పెరిగితే పెరుగుంటే 2-3 లక్షలు. కానీ 92% వేసిన తర్వాత నేను చాలా మంది రైతులను అడిగిన, నాతో పాటు రాలేదు. 6, 7, 5 ఎకరాల్లో ఉన్న వాళ్ళకి ఎవరికి రాలేదు. కాబట్టి ఒక స్పష్టమైన విధానం అనేటువంటిది రైతు బంధుకు వచ్చేటప్పటికి తప్పకుండా రైతుల్లో ఒక రకమైనటువంటి అనుమానాలు రావడం జరిగినటువంటి మాట వాస్తవం. దీంట్లో మనకు కనపడుతున్నటువంటి ప్రజల పక్షాన భారతీయ జనతా పార్టీ ఒక ఉద్యమాన్ని చేపట్టాలనేటువంటిది. దీనికి రాజకీయాలు ఏమీ లేవు. ఎందుకంటే అసలు వ్యవసాయ రంగం మీద అసలు చర్చే లేదు. పాలమూరు రంగారెడ్డి ఏమైంది ఇంతవరకు తెలియదు. ఇప్పుడు సరే కాళేశ్వరం గురించి మనం మాట్లాడుతున్నాము. టీఆర్ఎస్ చేసినటువంటి అవినీతికి సంబంధించినటువంటి మనకు ఒక చిత్రం కనపడుతున్నటువంటి సందర్భం లోపల దానికి ప్రత్యామ్నాయంగా ఏం చేయబోతున్నారు, వర్షాకాలం దాపురిస్తున్నటువంటిది, ఏం చేయబోతున్నారు అనేటువంటిది కూడా ఒక స్పష్టమైన అవగాహన లేనటువంటి పరిస్థితి వాళ్ళ కాంగ్రెస్ ఉన్నటువంటిది. కాబట్టి వాళ్ళు ఏమీ చేయలేనటువంటి ఒక నిస్సహాయ ఆర్థిక సంక్షోభంలో నెట్టబడ్డారు వాస్తవానికి. ఎందుకంటే మొన్న మీరు కృష్ణ నరేష్ గారు 2వ తేదీ నాడు కొత్త ఆర్థిక సంవత్సరంలో 1000 కోట్ల రూపాయలు మరి బాండ్స్ అమ్మితే తప్ప జీతాలు సాయంత్రానికి రాత్రి 10-11 గంటలకి జీతాలు వేసినటువంటి పరిస్థితి మనం చూడడం జరిగినటువంటిది. మనకు ఉన్న సమాచారం మేరకు 50,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం వివిధ రూపాల్లో అప్పులు దేవాలి అనేటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ఇదే పని గత ప్రభుత్వం చేసింది. నేను అంటున్నది ఏంటంటే, ఏదైనా ఒక సంక్షేమ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టేటప్పుడు దానికి కావాల్సిన బడ్జెట్ ఎంత, అది ఎంతవరకు ఫీజిబిలిటీ ఉంటుంది, ఎంతవరకు అమలు చేయొచ్చు, ఎంతవరకు వీలు కాదు. ఎందుకు మన ఎన్నికల కోసం ఓట్లు దండుకోవడం కోసం ఇప్పుడు మా మేనిఫెస్టో చూడండి, చాలా బ్యాలెన్స్ ఉంటుంది. మేము ఓట్లు వచ్చినా రాకున్నా కూడా ఒక సమగ్రమైన శాశ్వతమైనటువంటి అభివృద్ధి కోణం లోపలే మేము బీజేపీ ఉంటది. కాబట్టి మేము అంటున్నటువంటిది ఏంటంటే, మామూలుగా ఈ దీనికి సంబంధించినటువంటి విషయాల లోపల తప్పకుండా రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ ఉంటుంది అని చెప్పి. సార్, మనతో పాటు మల్లెపాక యాదగిరి గారు ఉన్నారు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు. యాదగిరి గారు, ఏంటి అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు, సుమారుగా 115-116 రోజులు అయింది. వెంటనే ప్రభుత్వం మీద ఒక పోరాటానికే బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. రేపు మీ అధినేత మాజీ ముఖ్యమంత్రి గారు కరీంనగర్లో కూడా పర్యటిస్తూ ఉన్నారు. ఎండిన పంటలను పరిశీలించాలని చెప్పి కూడా డిసైడ్ అయ్యారు. ఏం చెప్పదలుచుకున్నారు ఈ పర్యటన ద్వారా? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ, వివిధ పార్టీల నాయకులకు నమస్కారం. స్వచ్ఛంద టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డదే అబద్ధపు హామీల మీద ప్రజలను తప్పుదోవ పట్టించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. సరే, ఏదో రకంగా అబద్ధం చెప్పైనా ఓట్ల కోసం ఎలక్షన్ల సమయంలో ఒకవేళ రాజకీయ పార్టీ అన్నప్పుడు అబద్ధాలు ఏదో రకంగా ప్రజలను నమ్మించారు. కానీ కనీసం అబద్ధమా నిజమా అనేది ప్రజా సంక్షేమం కోసం ఈ రోజు ప్రభుత్వం ఎక్కడ కూడా ఆలోచించిన దాఖలాలు కనబడతలేదు. ఎంతసేపు చెప్పి మన ప్రతిపక్ష నాయకులను, ప్రతిపక్ష పార్టీలను ఏ విధంగా బదనాం చేయాలి, ఏ విధంగా ఆ పార్టీలను డ్యామేజ్ చేయాలి, మళ్ళీ రేపు రాబోయే ఎలక్షన్ లో మేము ఓట్లు ఏ విధంగా రాబట్టుకోవాలనే దానికోసమే వాళ్ళు ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు. కానీ మనం నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు మనం ఏం హామీ ఇచ్చాము ఆ రోజు, ఆ హామీ కోసం మనం కొంచెం ఏ విధంగా ఆ రైతులకు మనం నెరవేర్చాల్సిన బాధ్యతగా వ్యవహరిస్తలేదు ఈ రోజు ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే గతంలో కూడా మనం ఎన్నోసార్లు చెప్పుకుంటున్నాం, 100 రోజుల్లో ఆయన చెప్పిండు డిసెంబర్ 9 తారీఖు నాడే నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను, 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నాను అని చెప్పిన నాయకుడు ఒక 9వ తారీఖు కంటే 2 రోజుల ముందే 7వ తారీఖు నాడే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు. కానీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి 2 రోజుల ముందు చేయడానికి ఆయనకు ఉత్సాహంగా చేసిండు. కానీ అదే ఈ రోజు 100 రోజులు దాటినా కూడా ఆ ప్రజల సంక్షేమం కోసం ఆలోచన చేస్తలేడు. ఇప్పటి వరకు కూడా ఈ రోజు రైతు సంక్షేమ ప్రభుత్వం అనుకున్నప్పుడు రైతుల కోసమే నేను చేస్తున్నటువంటి ఒక నాయకుడు రైతులనే నట్టేట ముంచిన సందర్భం ఇప్పుడు మన కళ్ళ ముందట కనబడుతుంది. ఎందుకంటే ఆ రోజు ప్రతి ఎలక్షన్ మీటింగ్ లో చెప్పిండు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఇప్పుడు రైతు బంధు వస్తే నేను 10,000 రూపాయలు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తుంది, అదే రేపు ఎలక్షన్ల తర్వాత మా ప్రభుత్వం వస్తుంది 15,000 ఇస్తా అన్నాడు. 2 లక్షల రూపాయలు ఏకకాలంలో నేను రుణమాఫీ చేస్తా 9వ తారీఖు నాడే నా మొదటి సంతకమే అని చెప్పిండు. ఎక్కడ పోయింది ఈ రోజు 10,000 రూపాయలు రైతు బంధు? పాత పద్ధతిలో కూడా ఇప్పటి వరకు 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకు కూడా సరిగ్గా అందని పరిస్థితులు ఈ రోజు రైతులు కన్నీరు పెట్టుకుంటున్న పరిస్థితులు మనం ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులను చూస్తున్నాం. మనం రైతులకు ఈ రోజు ఆయన రాజకీయ అవసరాల కోసం నేను గేట్లు తెరిచిన అంటుండు, కానీ
ఆ గేట్లు రాజకీయాలను అవసరాలను ప్రతిపక్ష పార్టీలను చేర్చుకోవడం కోసం కాదు. మీ గేట్లు ప్రాజెక్టుల గేట్లు తెరవండి, రైతులకు నీళ్లు ఇవ్వండి, రైతుల పంటలు నింపండి, రైతుల కుటుంబాల కళ్ళల్లో ఆనందం చూడండి. కానీ ఈ రోజు గేట్లు ఎత్తి ప్రతిపక్ష నాయకులను మా పార్టీలకు ఆహ్వానిస్తున్నాం అనేది మాత్రం సబబు కాదు. ఈ రోజు ప్రజలు చాలా గమనిస్తున్నారు. రైట్, ఓకే, రైట్, వస్తాను. మనతో పాటు కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ బైకాల లింగం యాదవ్ గారు ఉన్నారు. లింగం యాదవ్ నమస్తే. నమస్తే. రైట్, లింగం యాదవ్ చూశారు కదా, అంటే మీరు ఎన్నికల్లో ఇచ్చిన మీ హామీలను గుర్తు చేసేందుకే బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ దీక్షలు, పంట పరిశీలన కార్యక్రమాలు చేస్తూ ఉంది. నిజమే కదా, అంటే మీరు రైతు బంధు విషయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు, రుణమాఫీ విషయంలో జరగలేదు, దాంతోపాటుగా పంట బోనస్ సంబంధించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక స్పష్టమైన వైఖరి వెల్లడించలేదు అనేది ఒక ప్రధాన ఆరోపణ రెండు పార్టీల నుంచి. ఎస్, ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు మరి అదేవిధంగా మీకు కోపానిస్టులు అందరూ కూడా నమస్కారం అండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇవాళ ప్రజాప్రభుత్వం, రైతుల ప్రభుత్వం. ఇవాళ కాంగ్రెస్ గతంలోనే మేము అధికారంలో ఉన్నప్పుడు ఏకకాలంలోనే పంట రుణాలు మాఫీ చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇవాళ మనం అసలు కేసీఆర్ బీజేపీ చేస్తున్న రాజకీయాలను ముందుగా మనం అర్థం చేసుకోవాలి. మేము వచ్చి 100 రోజుల్లోనే మేము ఇచ్చిన 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు అమలు చేసినటువంటి చరిత్ర ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇవాళ మేము దాదాపు 92% రైతులకు ఇవాళ రైతు బంధు ఇచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇవాళ వీళ్ళు బీజేపీ బీఆర్ఎస్ నాయకులు కలిసి వాళ్ళ అవినీతి, ఇవాళ బీఆర్ఎస్ చేసినటువంటి అవినీతి ఎక్కడ బయటకు వస్తుందో అని ఇవాళ వాళ్ళు చేసినటువంటి కాళేశ్వరంలో అవినీతి బయటకు వస్తుంది. ఒక విధంగా లిక్కర్ స్కామ్ కేసులు ఇవాళ కవిత జైలుకి వెళ్ళింది. అదేవిధంగా ఇవాళ ఫోన్ ట్యాపింగ్ ఏ విధంగా అయిందో ఒక్కొక్కటి వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలు బయటకు వస్తున్నాయి. దీన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇవాళ వాళ్ళు మళ్ళీ ఒక కేసీఆర్ రైతుల పేరు మీద ఒక డ్రామాలు ఆడుతున్నారు. అసలు నిజంగా తెలంగాణలో రైతులకు అన్యాయం చేసిన వ్యక్తి ఎవరన్నా అంటే కేసీఆర్ గారు. నువ్వు 9.5 ఏళ్లుగా రైతులకు ఏం చేసినావా? నీ హయాంలో రైతులకు బేడీలు వేసినటువంటి చరిత్ర కేసీఆర్ది. మళ్ళీ నువ్వు వచ్చి ఇవాళ రైతుల పేరు మీద ముసలి కన్ను గారిస్తే ఎవరు నమ్ముతారండి? ఇవాళ దక్షిణ తెలంగాణ ఎడారి కావడానికి కారణం ఎవరండి? ఇవాళ ఒక నల్గొండ బిడ్డగా నేను అడుగుతున్నా, ఇవాళ రండి చూపిద్దాం ఎస్ఎల్బీసీ. నువ్వు 9.5 ఏళ్ళుగా అధికారంలో ఉండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 30 కిలోమీటర్ల సొరంగం తవ్వుతే మొత్తం నువ్వు 9.5 ఏళ్లుగా అధికారంలో కనీసం 1 కిలోమీటరు సొరంగం కూడా తవ్వనటువంటి అసమర్థ చరిత్ర నీది. ఇవాళ మీ అంతెందుకండి, మూసీ నది చూడండి. ఇవాళ మూసీ నది, కనీసం మూసీ నది కాలువలు వాడుతుంటాయి దాని మీద. ఇవాళ నల్గొండ జిల్లాలో సగం ఏరియా దాని మీద ఆధారపడి ఉంటుంది. ఈ భువనగిరి, పోచంపల్లి, రావణపేట, ఒలిగొండ మండలాలు కనీసం వల్ల తట్టడి మట్టి తీయలేనండి కాలువలకు. వీళ్ళు చేసినటువంటి ఘోరాలు ఇవాళ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం వీళ్ళు ఏదో నాటకాలు ఆడుతున్నారు. మొన్న అసెంబ్లీకే రానటువంటి వ్యక్తి కేసీఆర్ ఇవాళ రైతుల పేరు మీద ఏమో నేను దీక్షలు చేస్తాను. ఎవరు నమ్ముతారండి? ఇదే రైతులకి బేడీలు వేసినటువంటి చరిత్ర మర్చిపోయిన రైతులు. వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలకు వ్యతిరేకంగానే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ఉంది. ఇవాళ మీద ఒకటి అర్థం చేసుకోండి, గతంలో ఏదైనా స్వేచ్ఛగా ప్రతిపక్ష నాయకులు తెలంగాణలో తిరగనిచ్చిరా అండి? ఇవాళ నువ్వు ధర్నా చేస్తాను పోతున్నావు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ది డెమోక్రసీ. మీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే నమ్ముతుందో దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇవాళ కేసీఆర్ స్వేచ్ఛగా స్వతంత్రంగా ధర్నాలు చేసుకుంటున్నారు. గతంలో ప్రతిపక్ష నాయకుడు ఇండ్లకు వచ్చి కనీసం ధర్నా చేస్తుంటే ధర్నా చౌకని ఎత్తేసినటువంటి చరిత్ర, దుర్మార్గం చరిత్ర ఈ బీఆర్ఎస్ కేసీఆర్ నాయకులు. ఇవాళ వాళ్ళు ధర్నా చేస్తామని మళ్ళా పోతున్నారు. ఇవాళ అంత ఫ్రీడమ్ మరి కాంగ్రెస్ పార్టీ నీ లెక్కన హాయం చేస్తే నీకు అంత ఫ్రీడమ్ వచ్చేదా? నువ్వు వెళ్ళి ఇవాళ కలుసుకునేదా? అది కదా, ఆ డిఫరెన్సే కదా తెలంగాణ ప్రజలు కోరుకున్నారు. ఇవాళ దాన్నే చూస్తున్నారు. మళ్ళీ నువ్వు ఎన్ని డ్రామాలు ఆడినా కూడా కేసీఆర్ ను నమ్మరు. నీ అవినీతి పుట్టలు. ఒక ఫోన్ ట్యాపింగ్ లో ఏం జరుగుతుందండి? కనీసం భార్య భర్తలు మాట్లాడుకున్న ఇంటి సంబంధాలను కూడా రచ్చగిర్చి భార్య భర్తలు విడిపోవడానికి కారణమైనటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తులు కేసీఆర్ బీఆర్ఎస్ నాయకులు. మళ్ళీ వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ రైతులని మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, దేశంలోనే 9.5 ఏళ్లుగా దేశంలోనే రైతు ఆత్మహత్యల్లో తెలంగాణలో గతంలో 2వ స్థానంలో ఉంది. మరి దానికి కారణం ఎవరండి? వాళ్ళు పంట నష్టం ఎప్పుడైనా ఇచ్చారా కేసీఆర్ ఆయత్నంలో? వాళ్ళు అవి ఏమి చేయరు. ఇవాళ బీజేపీ నాయకులు మాట్లాడుతారు. ఎవరండి బీజేపీ నాయకులు? రైతులకు ఏం చేసిరో తెలియదా? ఢిల్లీలో రైతులు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతుంటే కాల్పులు జరిపిన చరిత్ర ఇవాళ స్వయంగా కేంద్ర మంత్రి రైతులని కార్లు ఎక్కించి యాక్సిడెంట్ చేసి చంపినటువంటి చరిత్ర, వాళ్ళు ఇంకా మంత్రిగా కొనసాగిన చరిత్ర ఈ బీజేపీ నాయకులు. ఇవాళ ఢిల్లీలో చలిలో ఎండలో అక్కడ కనీసం 100 రోజులుగా ధర్నాలు చేస్తుంటే వాళ్ళని కనీసం ఇవాళ ఉన్న పాకిస్తాన్ బార్డర్లో ఉంచినట్టు ముళ్ళ కంచెలేసి అడ్డుకున్నటువంటి చరిత్ర బీజేపీ నాయకులది. ఈ బీజేపీ నాయకులే తీసుకొచ్చిన నల్ల చట్టాలకు సపోర్ట్ చేసినట్టు వ్యక్తులు ఈ బీఆర్ఎస్ నాయకులు కదా. ఆ రోజు పార్లమెంట్ లో వీళ్ళు సపోర్ట్ చేయలేదా? ఇవాళ వాళ్ళు ఎందుకు మాట్లాడతారండి? ఇవాళ దాదాపు కార్పొరేట్లకు 15 లక్షలు ఇవాళ లోన్ వేవ్ చేసిరు. మరి రైతులకు ఎందుకు చేయలేదండి?
ఓకే. ఇవాళ ఎందుకు చేయలేదు దాని గురించి సూటిగా ప్రశ్నిస్తున్నా. బీజేపీ నాయకులు ఇంత ప్రేమ ఒలకబోస్తున్నారు కదా, మరి నువ్వు అధికారంలో ఉన్న ఒక 10 ఏళ్ళుగా మరి రైతులకు ఎందుకు నువ్వు చేయలేదు ఇవాళ రుణమాఫీ? ఇవాళ పంట బీమా ఏమైందండి? ఇవాళ అదే నీ కార్పొరేట్లు అంబానీ ఆదానికి నీకు నచ్చిన కార్పొరేట్లకు 15 లక్షలు చేస్తావు, మరి రైతులకు మాత్రం చెయ్యవు. ఇవాళ మరి దాని గురించి ఎవరు చెప్తారండి? ఇవాళ వాళ్ళు వచ్చేదో కొత్తగా మాట్లాడుతున్నారు. ఇవాళ పంట బోనస్ గురించి, మరి పంట బోనస్ ఇస్తే ఎవరొద్దన్నారండి? కేంద్రంలో అధికారంలో బీజేపీ ఉంది కదా, మరి దాని గురించి ఎందుకు వాళ్ళు హామీ ఇవ్వలేదు, మీరు హామీ ఇచ్చారు ఎందుకు? వాళ్ళు స్వయంగా చెప్పారు. ఇవాళ అదే విధంగా 60 సంవత్సరాలు దాటిన రైతులకు వాళ్ళ పింఛన్ ఇస్తాను. ఇది నేను చెప్పడం కాదు, స్వయంగా 2019లో బీజేపీ మేనిఫెస్టోలో 13వ పేజీలు ఉంది, చూసుకోనండి. అది ఒకసారి చదువుమని బీజేపీ నాయకులని 13వ పేజీలా చాలా స్పష్టంగా దాటి పెట్టిరు. 60 సంవత్సరాలు దాటిన రైతులకు ఇవాళ పింఛన్ ఇస్తా ఉన్నారు. మరి ఎక్కడ పోయిందని పింఛను? ఇవాళ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తా ఉన్నారు. ఇవాళ దేశంలో రైతులకు ఎన్ని ఇవాళ యూరియా ధర పెరిగింది. ఇవాళ అట్లాంటి దాని గురించి ఎప్పుడైనా మాట్లాడుతున్నా వీళ్ళు? మరి వాళ్ళకి చేయరు కానీ ఇదే కార్పొరేట్లకు చేసిరు. మరి అంటే నేను ఏమంటున్నా అంటే ఇవాళ దేశంలో 10 ఏళ్ళుగా అధికారంలో బీజేపీ, అదేవిధంగా గతంలో ఇక్కడ అధికారంలో ఉన్న టీఆర్ఎస్ రెండూ ఒకటే, వీళ్ళిద్దరూ ఒకటే. ఇవాళ రైతులకు సపోర్ట్, నల్ల చట్టాలు సపోర్ట్ చేసిన వ్యక్తులు వీళ్ళు వచ్చి ఇవాళ ఏదో తెలంగాణలో మేము వచ్చిన 100 రోజుల్లోనే ఇన్ని చేశాం, మేము చేసాం. స్వయంగా చెప్తున్నాం కదా, ముఖ్యమంత్రి మా మంత్రులు స్పష్టంగా చెప్తున్నారు 92% మేము ఇవాళ రైతు బంధు ఇచ్చాము. ఇవాళ రైతులు కాంగ్రెస్ పార్టీ వైపు మీరు చేసినటువంటి మీకు మన అసెంబ్లీలో ఏ విధంగా బుద్ధి చెప్పిరో రేపు పార్లమెంట్ ఎలక్షన్లో బుద్ధి చెప్పడానికి ఇదే రైతులు సిద్ధంగా ఉన్నారు. మీకు దమ్ముంటే మీరేం చేసిరో చెప్పవాలండి. రైతులకు బేడీలు వేసిన చరిత్ర బీఆర్ఎస్ది, ఢిల్లీలో రైతులకు కాల్పులు జరిపిన చరిత్ర బీజేపీది. మళ్ళీ వాళ్ళు కూడా వచ్చి మాట్లాడితే వాళ్ళకే అర్థం కావాలి. ఇవాళ మాట్లాడే వ్యక్తులకే ఇవాళ బీజేపీ ఏం చేసిందో కనీసం వాళ్ళ నైతిక హక్కు లేదండి బీజేపీ బీఆర్ఎస్ నాయకులకు రైతుల గురించి మాట్లాడడానికి. ఒకపాటు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గంగాపురం వెంకటరెడ్డి గారు ఉన్నారు. వెంకటరెడ్డి గారు, అంటే ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు చెప్తున్నది ప్రధానంగా ఏంటంటే గతంలో అంటే యూపీఏ హయాంలో మేము రుణమాఫీ చేశాము, పంట బోనస్లు ఇచ్చాము, ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఈ దఫా ఇవ్వలేకపోతాము, కొంతకాలం తర్వాత ఇస్తాము, ఈ మధ్యలో మేము అధికారంలోకి వచ్చాము, అప్పుడే విపక్షాలు రైతుల పేరుతో రాజకీయం చేయటము తగదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అదే సమయంలో కేంద్రంలో బీజేపీ ఇచ్చిన హామీలను కూడా 5 సంవత్సరాలుగా నెరవేర్చలేదు, అటువంటి బీజేపీ మమ్మల్ని ప్రశ్నించడం ఏంటి అన్నట్టుగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. ఏంటి సార్ మీ సమాధానం? ఒక్కటి నరేష్ గారు, కాంగ్రెస్ మిత్రుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక సంబంధమైన అంశాల మీద విభజన ఎట్లా ఉంటది అనేటువంటిది, ఫైనాన్స్ కమిషన్ ఎట్లా విభజిస్తుంది అనేటువంటిది అర్థం చేసుకోవాలి. చాలా మంది టీఆర్ఎస్ వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే ఇది దేశంలో కేంద్ర ప్రభుత్వం ఒక శత్రువు, రాష్ట్ర ప్రభుత్వాలు వేరు అనేటువంటిది. కేంద్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక సహాయంతోనే రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తాయి, వాటి వనరులు అనుకుంటాయి రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి. తెలియకుండా ఈ మధ్యకాలంలో ఏంటంటే ఈ ప్రాంతీయ పార్టీలు పెరిగిన తర్వాత ఒక రకమైనటువంటి జుగుప్సాపరమైనటువంటి ఆ విమర్శలు చేయడం అనేటువంటిది బాధాకరమైనటువంటి అంశం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చాలా చట్టాలను ప్రవేశపెట్టింది. అవి నల్ల చట్టాలా, తెల్ల చట్టాలా, పచ్చ చట్టాలా అనేటువంటి చర్చ కాదు. వాటిలో ప్రవేశపెట్టినటువంటి సందర్భం లోపల రైతుల నుంచి వచ్చినటువంటి అభిప్రాయాలను సేకరించిన తర్వాత వాటిని వెనక్కి తీసుకునేటువంటి దాంట్లో కూడా బీజేపీ ముందున్నది. ఎందుకంటే ప్రజా కోణంలో ఆలోచించినప్పుడు, ప్రజల అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు మనం 2 అడుగులు వెనక్కి వేయవలసిన అవసరం వచ్చినప్పుడు వేసిందండి. దాంట్లో పెద్ద విచిత్రమే ఉంది. పోతే ఆయన అంటున్నట్టుగా రైతుకు సంబంధించినటువంటి అంశాల మీద చాలా ప్రోగ్రామ్స్ మీకు అర్థం కానిది ఏంటంటే టీఆర్ఎస్ వాళ్ళకు కూడా అర్థం కాలేదు. ఏ స్కీమ్ వ్యవసాయ రంగంలో ఉండేటువంటి ప్రతి స్కీములో కూడా సుమారుగా 20-25 స్కీముల లోపల కేంద్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక సహాయం ఉంటుంది, దాని యొక్క పాత్ర ఉంటుంది, దాని యొక్క ప్రయోజనం అనేటువంటి తప్పకుండా ఉంటుంది. అది లేకుండా అంతా దాని పేర్లు మార్చి అన్ని రకరకాలుగా టీఆర్ఎస్ చేసిందల్లా ఇదే ఈ పనులే చేసినటువంటిది. ఇప్పుడు మనం అడుగుతున్నది ఏంటంటే మీరు రైతు బంధుకు సంబంధించి ఒక చిన్న అనుమానము, అంటే గతంలో యూపీఏలో ఇచ్చిన స్కీమ్స్ను కాంగ్రెస్ కొనసాగించింది. ఫైనాన్స్ కమిషన్ చెప్పినట్టుగా ఖచ్చితంగా కేంద్రం నుంచి నిధులు రాష్ట్రానికి వాటా ప్రకారమే వస్తాయి, అంతవరకు పెద్దగా అభ్యంతరం లేదు. కానీ కొత్తగా తెలంగాణ ప్రభుత్వానికి వ్యవసాయ రంగంలో కేంద్రం చేసిన చేయూత పెద్దగా లేదన్నదే టీఆర్ఎస్ వాదన కదా. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి సమస్యల మీద కానీ వీటి మీద కానీ ఎన్నడూ కూడా మరి మోదీ గారిని కలిసి కేంద్ర ప్రభుత్వ అధికారులను కలిసి మంత్రులను కలిసి చేసిన సందర్భాలు గత 2-3 సంవత్సరాల నుంచి లేదు. ఇప్పుడు ఏదైనా ఉన్నట్టయితే ఇప్పుడు ప్రాజెక్ట్ అంటున్నాం మనము, మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అంటున్నాము, దానికి సంబంధించినటువంటి జాతీయ హోదా ఇవ్వాలని అంటున్నాము. దాని మీద ఒక పద్ధతిలో ప్రయత్నం చేసినట్టుగా ఎక్కడ కనపడదండి.
శత్రువుల కింద భావించడము. ఆయన ఎయిర్పోర్ట్కి వస్తే కనీసం రిసీవ్ చేసుకునేటువంటి పరిస్థితి లేదు. ప్రెసిడెంట్ గారు వస్తే ప్రెసిడెంట్ గారు మీకు తెలుసు డిసెంబర్ లో జరిగేటువంటి కార్యక్రమాల లోపల ఏ ఒక్క అధికారపూర్వకమైన కార్యక్రమాన్ని కూడా గతంలో టిఆర్ఎస్ గవర్నమెంట్ చేయలేదండి. అవమానపరచడము. వీళ్లకు కేంద్ర ప్రభుత్వం అనగానే ఒంటికాల మీద లేస్తారు. రెండోది మిత్రులు అంటున్నాడు కాంగ్రెస్ మిత్రులు, కార్పొరేట్ శక్తులు బలపడ్డవి, పెరిగినవి, సంపాదించినవి, సంపద పెంచుకున్నది కాంగ్రెస్ మూల కారణం. ఈ దేశంలో అంబానీలు టాటాలు పెరిగింది ఇలా మాట్లాడుతున్నారు మీరు. ఎవరి పీరియడ్లో పెరిగినండి వీళ్ళంతా కూడా? ఎవరి పీరియడ్లో వచ్చినారు చెప్పండి? మఫత్లాల్స్, గోయంకాసు, వీళ్ళందరూ కూడా వచ్చినటువంటిది. ఇవాళ ఏదో ఒకటి వాళ్ళు కార్పొరేట్ శక్తుల నుంచి సగం కంటే ఎక్కువ మంది మీరు గతంలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులంతా కూడా వేల కోట్ల రూపాయల సంపదకు ఉన్నటువంటి వాళ్ళు కార్పొరేట్ శక్తులండి. వాళ్ళు ఎవరిదైనా పేర్లు ఎందుకు చెప్పాలి? బాగుండదు కానీ కార్పొరేట్ శక్తుల గురించి కాంగ్రెస్ మాట్లాడడం సిగ్గుచేటు. వాళ్ళ మోదీ భారతీయ జనతా పార్టీ పేద రైతుల గురించి, పేదల గురించి, ఆ వెనుకబడినటువంటి వర్గాల గురించి అనేక స్కీములు మీకు కనపడకపోవచ్చు. మీరేంటంటే ఓట్ల కోసం, సీట్ల కోసం డబ్బులు జేబుల్లో తయారు చేసింది ఇదే, మీరు చేసింది ఇదే. మీరు ఏం చేయలేని పరిస్థితికి వీళ్ళు వచ్చినారు. ఏం చేయాలని అర్థమైతే లేదు. 92% రైతు బంధు ఇచ్చినామని చెప్తున్నారు. అసలు ఇంత అబద్ధం 92% ఇస్తే నాకు రాలేదండి, నాకు 6 ఎకరాలు ఉంది, నాకు రాలేదు. ఈ అబద్ధాలు సార్. 5 ఎకరాల లోపటి వరకు ఇచ్చాము, 5 ఎకరాలకు మించి ఇవ్వలేకపోయాము. దాదాపు 92% అవుతుందా? 92% అవుతుందా? ఓకే, 5 ఎకరాలు అంటే 92% అవుతుందా? కాదు. వాళ్ళు ఏం మాట్లాడుతారు వాళ్ళకి అర్థమైతే లేదు. వేసేస్తామంటారు. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? టీఆర్ఎస్ వేయలేదు, టీఆర్ఎస్ అప్పుడు వేయలేదు కదా, టైం తీసుకుంది. టీఆర్ఎస్ చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలన్నింటి మేము చేస్తామంటున్నారు. మరి పార్టీ ఫిరాయింపులు మేము చేస్తామంటున్నారు. టీఆర్ఎస్ చేసింది రోజు అప్పులు చేసి సంసారం నడిపినారు. మీరు అదే పద్ధతి పోతున్నారు. వీళ్ళు పార్టీ ఫిరాయింపులకు అసలు ఆలోచించాలా? అనేక రకాలుగా తిట్టినటువంటి వాళ్ళు పార్టీ ఫిరాయింపుల మీద రాళ్లతో కొట్టండి అనేటువంటి రేవంత్ రెడ్డి గారు అదే కోణంలో ఇవాళ ఏం జరుగుతున్నటువంటిది? ఆ పార్టీలో మీరు టీఆర్ఎస్ నమూనానే తీసుకున్నారు. అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఏం జరుగుతుంది? కాంట్రాక్టర్లకు అందరూ కూడా డబ్బులు ఈ మధ్యలో క్లియర్ చేసినారు. చేయొద్దని అంటలేను. ఫీజు రియంబర్స్మెంట్ లేదు, ఆరోగ్యశ్రీ లేదు, ఇవన్నీ పెండింగ్ పెట్టినారు. మీకు ఏది ప్రయోజనం ఉందో వాటి పట్ల మీరు దృష్టి పెడుతున్నారు. ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఫండ్స్ చేసేటువంటి కార్యక్రమం లోపల మీరు ఇవాళ కార్యక్రమాలు చేస్తున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ పిల్లలకి పాపం రాజశేఖర రెడ్డి గారు ఏ మాట కామాట చెప్పాలా, ఆయన ఏ పార్టీ అయినప్పుడు కూడా ప్రవేశపెట్టినటువంటి ఈ స్కీమ్ని ఇప్పటికి మీరు 8,000 కోట్లు, సుమారుగా 5,000 కోట్లు బాకీలు ఉన్నాయి. వాటి గురించి ఆలోచించారు ఎప్పుడైనా? ఉద్యోగస్తులకు 4 డిఎల్ అండి. నా భూతం నా భవిష్యత్తు గతంలో ఎన్నడూ జరగలేదండి. ఇవన్నీ ఏ మాట కామాట చెప్పాలా? కేసీఆర్ జమానాలో కూడా ఏ ఒక్క సందర్భంలో జరిగి ఉండొచ్చు కానీ 4 వాయిదాల కరువు భత్యాలు ఇంతవరకు ఇచ్చే పరిస్థితి లేదు, ఆలోచించే పరిస్థితి లేదు. ఏదో కమిటీ ఇస్తున్నారు, చిన్నారెడ్డి కోదండరామ్ గారితో కమిటీ. అది దానికి ఏం నిర్ణయాలు ఉన్నాయి, ఏమి హక్కులు ఉన్నాయి, ఏం అధికారం ఉంది అనేటువంటిది. కాబట్టి ఒక ఆర్థిక మీరు అధికారంలోకి వచ్చిన మాట వాస్తవము, ప్రజలను బ్రహ్మలోకి దించిన మాట వాస్తవము. మీరు ప్రజలని తప్పుదోవను పట్టించి ఇవాళ ఏం చేయలేక ప్రతిదానికి ఏం చేస్తున్నారు? టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నారు, వాళ్ళు చేసినవే ప్రజా వ్యతిరేక విధానాలు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక వాళ్ళని చూపిస్తే ఎంతకాలం చూపిస్తారు? 100 రోజులు అంటారు. వాళ్ళు అన్నారు ఇదే మేము 60 ఏళ్ళ చరిత్ర, 60 ఏళ్ళ యొక్క అవినీతిని మేమంతా కూడా సుపరిపాలన చేయాలంటే మాకు టైం కావాలని 10 ఏళ్ళు గడిపినారు, పోయినారు. ఇప్పుడు మీరేమంటున్నారు? మీరు అధికారంలోకి వచ్చే ముందు మేనిఫెస్టోలో మీరు ఇచ్చినటువంటి మీకు తెలియదా ఆర్థిక వనరులు ఉన్నాయా లేదా? తెలియని వాళ్ళే ఎంత మంత్రులైనరా, ముఖ్యమంత్రులైనరా? ఇవాళ మీరు చెప్తున్నారు వాళ్ళకు ప్రతిదానికి మీరు టీఆర్ఎస్ చూపిస్తున్నారు. ఆ టీఆర్ఎస్ పాలన వ్యతిరేకించి ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు. మిమ్మల్ని ఎన్నుకుంటే మీరు పాలిస్తున్నది ఏంటి? అదే పద్ధతిలో పోతున్నారు. ఏదైనా ఒకటి తేడా ఉందేమో చెప్పండి. మాకు వాళ్ళకు అంటగడుతున్నారు సంబంధాలు. మాకు ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, ఫోన్ ట్యాపింగ్ మీద స్పష్టంగా అధికారపూర్వకంగా మీరు ఎన్నడూ చెప్తారో చెప్పండి. వీళ్ళు ఇన్వాల్వ్ అయినట్టు రోజు లీకులు ఇస్తున్నారు, లీకులు ఇచ్చి బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేస్తున్నారు. ఇది కాంగ్రెస్ చేస్తున్నాం అంతా కూడా. ఇది ఉన్నటువంటి అభిప్రాయం. రైట్ సార్. మనతో పాటు టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మల్లెపాక యాదగిరి గారు ఉన్నారు. మల్లెపాక యాదగిరి గారు, ఇప్పుడు అన్ని చేతులు మీ వైపే చూపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు బీజేపీ వాళ్ళు చెప్పేది ఏంటంటే టీఆర్ఎస్ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క రోజు రైతుల విషయంలో కానీ పంట నష్టపరిహార విషయంలో కానీ స్పందించలేదు, కనీసం కేంద్రం నుంచి సహాయాన్ని కూడా అర్థించలేదు అని చెప్పి బీజేపీ వాళ్ళు విమర్శిస్తూ ఉంటే, కాంగ్రెస్ వాళ్ళు ఏమంటా ఉన్నారంటే 10 సంవత్సరాల్లో రైతాంగం నష్టపోయింది, ఇప్పుడిప్పుడే ఆ నష్టాల నుంచి రైతాంగం బయటపడుతున్న క్రమంలో కావాలనే బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తూ ఉన్నది అని చెప్పి ప్రధాన ఆరోపణ కాంగ్రెస్ నుంచి. భారతదేశ చరిత్రలోనే రైతుల కోసం ఎవరైనా ఆలోచన చేసిన ప్రభుత్వం అంటే గతంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు రైతుల గురించి అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి రైతులను ఆదుకున్న ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రభుత్వం. ఎందుకంటే ఏ రాష్ట్రంలో కూడా
ఈ రోజు భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలలో ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజు బీజేపీ రాష్ట్రాలలో కానివ్వండి, అదే విధంగా కాంగ్రెస్ పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో రైతు బంధు అనే పథకం ఏ రాష్ట్రంలోనైనా ఉన్నదా? 10,000 రూపాయలు, ఒక్క ఎకరానికి 10,000 రూపాయలు పెట్టుబడి సహాయం చేసిన ప్రభుత్వం అనేది ఒక భారతదేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అది కేసీఆర్ గారి ప్రభుత్వమే. ఒకవేళ గతంలో కూడా చెప్పారు, ఒకవేళ ఏదైనా చిన్న చిన్న అవకతవకలు ఉంటే సరిదిద్దుకోవడం కోసం కూడా అవకాశాలు ఉండే. కానీ ఇప్పుడు మీరు చేసింది ఏముందండి? ఇప్పుడు 2 లక్షల రూపాయలు రుణమాఫీ అన్నారు, ఎక్కడ పోయింది రుణమాఫీ? కనీసం పాత పద్ధతిలో రైతు బంధు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ప్రాజెక్టులు కట్టారు. ఇప్పుడున్నటువంటి కేసీఆర్ గారు గొప్ప ప్రాజెక్టులు కడితే ఆ గేట్లను ఎత్తండి, రైతులకు నీళ్లు ఇవ్వండి. ఈ రోజు కేసీఆర్ గారు ప్రభుత్వం పోగానే మీరు గేట్లు బంద్ చేసి రైతులకు నీళ్లు ఇవ్వకుండా రైతుల పంట పొలాలు ఎండబెట్టి కరువును ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ కరువు, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన కరువు, ఇది కాలం తీసుకొచ్చిన కరువు కాదు. రైతుల నోట్లలో మట్టి కొట్టి ఈ రోజు 100 రోజులలో వాళ్ళు 6 గ్యారంటీలు మేము అమలు పరిచినామని చెప్తున్నారు. వాళ్ళు అమలు పరిచింది కేవలం ఒకే ఒక గ్యారంటీ, అది కూడా పబ్లిక్ ను చాలా ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటిది. ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అని చెప్పేసి అది ఒక్కటి మాత్రమే పూర్తి స్థాయిలో అమలు అవుతున్నది. మిగతాది ఏది అయితే లేదు. 200 యూనిట్లు కరెంటు విద్యుత్ ఉచితం అని చెప్తున్నారు. ఇప్పటి వరకు అది పూర్తి స్థాయిలో అయింది లేదు. 2,500కు మహిళలకు పెన్షన్ ఇస్తామన్నారు, అది అయింది లేదు. ఇంట్లో ఉన్నటువంటి భరోసా వృద్ధులకు ఇద్దరికి పెన్షన్ ఇస్తాము. కేసీఆర్ గారు ప్రభుత్వం 2,000 ఇస్తే మేము 4,000 ఇస్తాం. కేసీఆర్ గారు ఒక్కరికే ఇస్తుండు, ఇంట్లో మేము ఇద్దరికి ఇస్తామని చెప్పి అబద్ధపు హామీలు ఇచ్చింది. ఆ హామీలను ప్రజలు రేపు రాబోయే రోజుల్లో ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో పొందబెడతారు అని చెప్పేసి వాళ్ళు నిలబడడానికి వాళ్ళకు కూడా నిజంగా కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థులు కరువై మా అభ్యర్థులను పెడితేనే నిజంగా 4 ఓట్లు పడతాయి. గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ నాయకులు పనిచేసిర్రు, కనీసం ఈ నాయకుల ముఖం చూస్తేనన్న కాంగ్రెస్ పార్టీకి 4 ఓట్లు పడతాయి, మాకు గెలుస్తారేమో అన్న ఒక వాళ్లకు దుర్బుద్ధితోటి ఈ రోజు మా నాయకులను మా అభ్యర్థులను ప్రకటించినాక కూడా వాళ్ళను నయానో భయానో భయపెట్టో బదిలాడో అనేక రకాల వాళ్ళను ప్రలోభాలకు గురిపెట్టి ఈ రోజు వాళ్ళు అభ్యర్థులుగా నిలబెట్టుకున్న దుస్థితి ఏర్పడుతుంది. నిజంగా చెప్పాలంటే నిజంగా 10 సంవత్సరాల నుంచి వాళ్ళ పార్టీలో కష్టపడ్డ కార్యకర్తలు లేరా? నాయకులు లేరా? కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన నాయకులు లేరా? కాంగ్రెస్ పార్టీని నిలబెట్టిన నాయకులు లేరా? ఈ రోజు మా నాయకులు ఎందుకు మీకు అవసరం వస్తుంది? మీ నాయకులకు నిజంగా కాంగ్రెస్ అంటేనే కాంగ్రెస్, ఈ స్కామ్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడాయి కాబట్టి ఈ రోజు మా నాయకులను మా పార్టీలో ఉన్నటువంటి అభ్యర్థులను మీరు తీసుకొని ఈ రోజు ఇప్పుడు మల్కాజ్గిరిలో పట్నం సునీతకు ఎక్కడ ఉన్నది, ఇక్కడ ఓట్లు ఎట్లా వేస్తారు జనాలు? మరి రంజిత్ రెడ్డి ఎవరు? పట్నం సునీతారెడ్డి ఎవరు? సికింద్రాబాద్ దానం నాగేందర్ ఎవరు? వరంగల్ కడియం కావ్య ఎవరు? ఎక్కడ చూసినా మీకు అభ్యర్థులు కరువై ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను, ఎందుకంటే వీళ్ళు కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసిరు, కేసీఆర్ గారి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో పనిచేసిరు కాబట్టి వీళ్ళను చూపించుకుంటే 4 ఓట్లు పడతాయి, 4 సీట్లు వస్తాయి అని చెప్పి బుద్ధితోటి మాత్రమే ఈ రోజు వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే మన రేవంత్ రెడ్డి గారు చెప్పారు, మాకు రెఫరెండం ఈ ప్రభుత్వం మేము చేసే రేపు పార్లమెంట్ ఎలక్షన్ లో వచ్చే ఎన్నిక మాకు రెఫరెండం అంటారు. ఏం చేసిరాయా మీరు? మహిళలకు 2,500 ఇచ్చిన రెఫరెండమా? మీరు విద్యుత్ 200 యూనిట్లు ఉచితంగా ఇచ్చిరని రెఫరెండమా? మీకు దేనికి 4,000 రూపాయలు పెన్షన్లు ఇచ్చిరని రెఫరెండమా? రండి, రేపు పొద్దున ప్రజలు మీకు చూపిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు మీకు నిజంగా చెప్పాలంటే చిత్తశుద్ధి ఉంటే మీరు ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. మీకు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయడం కోసం 2 రోజుల ముందు అవసరం వచ్చింది, కానీ మీకు 100 రోజులు దాటినాక కూడా మీరు ఇచ్చిన హామీలు అమలుపరచడానికి సమయం పడుతుంది. ఏమంటే 100 రోజులు కూడా అయితే లేదు, 50 రోజులు కూడా అయితే లేదని దాటవేసే ధోరణి మా ప్రభుత్వాన్ని బదనాం చేసి, మా పార్టీని బదనాం చేసి, మా నాయకుడిని బదనాం చేసి, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఇది జరిగింది, ఫోన్ ట్యాపింగ్ లో ఇది జరిగింది, కవిత గారి లిక్కర్ స్కామ్ లో ఇది జరిగింది. మరి కవిత గారి లిక్కర్ స్కామ్ లో జరిగిందని చెప్తురే, మరి అక్కడ ఢిల్లీలో ఉన్న కేజ్రీవాల్ గురించి మీరు కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ధర్నా ఎందుకు చేస్తుందండి? కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలండి. ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం అక్కడున్న నాయకులు చేసే దానికోసమే ఢిల్లీ ప్రభుత్వం తప్పు చేస్తుందని చెప్పి ధర్నాలు చేస్తారు.
ఇక్కడ వాళ్ళు కావాలని చోటేబాయ్ బడేబాయ్ ఇద్దరు కలిసి నాటకాలు ఆడి Okay. ఈ రోజు మా నాయకులను బదనాం చేసి Right, ఈ okay, రోజు please. మమ్మల్ని ఇబ్బంది Right, పెట్టడం right, right, కోసం మీ ఓట్ల ప్రయోజనం కోసం మాత్రమే Right, ఈ రోజు okay, ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారు. Right, మీరు right. ప్రజల Please, కోసం ఒక నిమిషం, యాదగిరి గారు, ఒక ఆలోచించండి. నిమిషం. ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీల కోసం ఆలోచించండి. మేము ఈ రోజు దాడి చేస్తలేం. మేము ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత మేము నెరవేరుస్తున్నాం. ప్రతిపక్ష పార్టీ మాకు ఇచ్చిండ్రు Okay, ప్రజలు okay, ఇచ్చిన please. దానికోసం Right, మేము వస్తాను, ప్రజల యాదగిరి గారు, ఒక్క ప్రభుత్వాన్ని నిమిషం. మెడలు వంచి Right, ఒక్క నిమిషం. ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు ఆగన్నా గారు, రైట్, ఒక నిమిషం, ఒక నిమిషం. బాధ్యత Please, మాది. రైట్, ఓకే, యాదగిరి గారు, ఒక నిమిషం, ఒక నిమిషం. రైట్, రైట్. లింగం యాదవ్ గారు, అంటే ప్రధానంగా బీఆర్ఎస్ ఆరోపణ ఏంటంటే కరువు కాంగ్రెస్ వల్లే వచ్చింది, ఇది మానవ తప్పిదంగా ఉంది, ఎందుకంటే ప్రాజెక్టులో నీళ్లున్నాయి, పంటలు ఎండిపోతున్నాయి, కనీసం మానవతా దృక్పథంతో ఆ నీళ్లు వదిలితే పంటలు తడుస్తాయి కదా, ఎండిపోకుండా ఉంటాయి కదా అనేది వాళ్ళది ఒకటి ఆర్గ్యుమెంట్. ఏంటి మరి? ముందు చెప్పేటోళ్ళకు వారి కనీసం విజ్ఞతతో మనం ఇవాళ తెలంగాణ సమాజం మొత్తం చూస్తుంది, మనం ఏం మాట్లాడుతున్నామో కూడా వాళ్ళు గమనిస్తున్నారు. వాళ్ళు పెద్దలు కనీసం మనం తెలంగాణ సమాజం గమనిస్తున్నారని ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. కరువు ఎట్లా వస్తుందండి? ఒక్క రోజులో కరువు వస్తుందా? వర్షాలు ఎప్పుడు పడ్డాయండి? అప్పుడు ప్రభుత్వం ఎవరిదిందండి? కనీసం అవగాహనతో మాట్లాడాలి. ఇవాళ మాటలు ఏదో వేగ్గా మాట్లాడడం కాదు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడే కదా. మరి వర్షాల కాలం ఏ సీజన్ అండి? మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లో వర్షాలే లేవు. నువ్వు ఇప్పుడు ఎట్లా వర్షాలు వస్తాయండి? కనీసం తెలుసుకొని మాట్లాడాలి. ఇవాళ కరువు మీరు చేసినటువంటి అసమర్థత వల్ల, మీరు ఆ రోజు చెరువులు కుంటలు నింపకుండా వల్ల ఇవాళ కరువు, దానివల్ల నీళ్ళకి ఇవాళ కొరత వచ్చింది. ఇవాళ మీ ఈ ప్రభుత్వం డెఫినెట్ కూడా ఇవాళ మీరు చేసిన తప్పిదాల వల్ల ఇవాళ కరువు వచ్చింది. అయినా కూడా ఈ ప్రభుత్వం ఎక్కడ వెనకపోలేదు. డెఫినెట్ కూడా ఇవాళ తెలంగాణ సమాజానికి ఫస్ట్ డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలి, త్రాగునీరు ఇవ్వాలి, దానితో పాటు పంటలకు నీరు ఇవ్వాలి. సో ఆ విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. అంతే తప్ప వేగ్గేదో కరువు తీసుకొచ్చిన మాట్లాడడానికి కూడా పెద్దల అవగాహనతో మాట్లాడితే మంచిది. కనీసం కరువు ఎట్లా వస్తుందో కూడా తెలియని నాయకులతో ఏం మాట్లాడతామండి? ఎప్పుడు వస్తుందని కరువు? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు కదా వర్షాలు రానని మీరే కదా, మరి దానికి బాధ్యత మీరు నీళ్ళు ఎందుకు వచ్చి పట్టుకోలే? అరే ఆగన్న, నీకే మాట్లాడినప్పుడు నువ్వు మాట్లాడలే. నువ్వు ఆగు, నువ్వు మాట్లాడే ఆగన్న, ఆగు, నువ్వు మాట్లాడినప్పుడు నువ్వు ఏం మాట్లాడతావు? ఒక నిమిషం యాదగిరి గారు, నేను మాట్లాడండి. బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. కనీసం బీజేపీ నాయకులు ఏం మాట్లాడతారండి? ఇవాళ రైతులకు ఢిల్లీలో వాళ్ళు ఎండలో చలిలో చస్తుంటే రైతులను కాల్పులు చేసినటువంటి చరిత్ర వీళ్ళు ఇవాళ రైతుల గురించి మాట్లాడతారా అండి? ఇవాళ ఆనోడు మేము ఇచ్చినటువంటి పంట బీమా ఇచ్చాం, మరి మీరు ఎందుకు ఇవ్వలేదని కేంద్రంలో అధికారులు నుండి ఇవాళ కేంద్ర రాష్ట్ర సంబంధాలు, నీకు అసలు కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి ఇది ఒక కోఆపరేటివ్ ఫెడరలిజం అనేది మర్చిపోయినటువంటి వ్యక్తులు, డేలైట్ లో ప్రజాస్వామ్యాన్ని మర్డర్ చేసినటువంటి వ్యక్తులు ఈ బీజేపీ నాయకులు. వాళ్ళు ఇవాళ ప్రతిపక్ష నాయకులని లేకుండా చేయాలనుకున్న వ్యక్తులు బీజేపీ నాయకులు. ఇవాళ ఎలక్ట్ అయిన గవర్నమెంట్లు మహారాష్ట్రలో, కర్ణాటకలో, మధ్యప్రదేశ్లో, గోవాలో, మణిపూర్లో ఎలక్ట్ అయిన గవర్నమెంట్ కూల్చేసిన చరిత్ర బీజేపీ నాయకులు. మళ్ళీ వాళ్ళు కూడా వచ్చి ఇవాళ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే ఏమన్నా కనీసం వాళ్ళకు నమ్మకం ఉందా అండి? ఇదే బీజేపీ నాయకులు ఇలా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతారు, మాకు నాయకులే లేరు, వీళ్ళు నేర్చుకున్నారు. అసలు ఇది తెలంగాణలో నీకు అధికారం ఇచ్చినటువంటి వ్యక్తులు, తెలంగాణలో నీకు సంపూర్ణ అధికారం ఇచ్చారు. మరి ఏం అవసరం వచ్చిందని ఆ రోజు కాంగ్రెస్ నాయకులను చేర్చుకున్నావండి 2014లో, 2018లో. మరి నువ్వు నేర్పిన విద్య నీరజాక్ష. మరి ఆ రోజు ఎక్కడ పోయిందండి ఈ సోయి? ఆ రోజు ఎక్కడ పడుకుండాని మరి కేసీఆర్? ఇవాళ ఆ రోజు ప్రతిపక్షమే లేకుండా చేయాలనుకున్న వ్యక్తి ఇవాళ మళ్ళీ ప్రతిపక్షం గురించి మాట్లాడుతున్నాడు అంటే ఇవాళ బీఆర్ఎస్ లో ఉన్న నాయకులు ఎవరండి? తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఏ ఒక్క నాయకుడైనా మినిస్టర్ అయిందా అండి? తలసాని శ్రీనివాస్ ఎవరండి? ఎమ్మెల్యేకి రిజైన్ చేయకుంటే మంత్రి చేసినటువంటి చరిత్ర కేసీఆర్ది. అదేవిధంగా ఈ సబితా ఇంద్రారెడ్డి ఎవరండి? వీళ్ళందరూ ఇవాళ దానం నాగేంద్ర గురించి మాట్లాడు. ఆయన మరి కాంగ్రెసే కదా. ఇవాళ కడియం శ్రీహరి ఎక్కడి నుంచి వచ్చిందండి? అసలు బీఆర్ఎస్ లో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఏ ఒక్క నాయకుడైనా బీఆర్ఎస్ లో ఉండా? ఇవాళ వాళ్ళు చేసినటువంటి తప్పిదాల వల్ల నీ పార్టీలో కేసీఆర్ నియంతృత్వం, ఒక దురహంకార పోకడ వల్ల వాళ్ళు లీడర్స్ అంతా సఫకేట్ అయ్యారు. ఇవాళ ప్రజాస్వామ్యాన్ని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగాన్ని నమ్మే కాంగ్రెస్ పార్టీ. అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ స్వేచ్ఛ వాయితం ఉంది, ఈ ప్రభుత్వంలో స్వేచ్ఛ ఉంది. ఇవాళ మంత్రులు స్వేచ్ఛగా పరిపాలన చేస్తున్నారు. గతంలో అవన్నీ లేకుండే, అందుకే వాళ్ళందరూ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి వస్తున్నారు. ఇవాళ గతంలో పరిపాలన ఎక్కడి నుంచి జరిగిందండి? ఫామ్ హౌస్ నుంచి జరిగింది. ఇవాళ పరిపాలన సెక్రటరీ నుంచి జరుగుతుంది. ఇవాళ మంత్రులు, సీఎంలు ప్రజలకు అందుబాటులో ఉన్నారు. ఇవాళ ఎవరైనా మీ ముఖ్యమంత్రి స్వయంగా చెప్తుండు కదా, మీరు రండి, సలహాలు సూచనలు ఇవ్వండి. ఈ ప్రభుత్వం అందరం కలిసి తెలంగాణ అభివృద్ధి సంక్షేమమే ఏకైక ఎజెండాగా ముందుకు పోతున్న ప్రభుత్వం. మీకు దమ్ముంటే సలహాలు సూచనలు ఇవ్వండి, ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి. అంతే తప్ప వేగ్గా కరువును కాంగ్రెస్ జనాలు నవ్వుతురండి అట్లా మాట్లాడుతుంటే.
కరువు కాంగ్రెస్ తెస్తుందా అండి? ఎవరని కనీసం మాట్లాడేవాళ్ళు కనీసం విజ్ఞతతో మాట్లాడండి. నేను ఇంకొకసారి, ఎందుకంటే ఇవాళ తెలంగాణ ప్రజలు అసహించుకుంటారు. ఓకే. మేము వచ్చే అధికారంలోకి ఎన్ని రోజులు అయింది, మేము ఎన్ని గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేసినాం. ఇవాళ రైతులకు మేము చేసినట్టు నువ్వు 10 ఏళ్ళుగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, 9.5 ఏళ్ళుగా రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో. నీకు దమ్ముంటే నువ్వేం చేసినావు రైతులకు చెప్పు. ఐ కెన్ ఛాలెంజ్. నేను ఎక్కడ మీ నాయకులు రమ్మంటారా, నేను రమ్మంటారా, కానీ ఒక్క చెప్తా, వీళ్ళు చెప్పిన ఏమీ చెప్పరు. మేము 100 రోజులు తెలంగాణ ప్రజలు మాకు 5 సంవత్సరాల అధికారంలో ఇచ్చారు. డెఫినెట్ కూడా మేము ఇచ్చిన హామీ, ప్రతి హామీని కూడా అమలు చేసి తీరుతాం. 100 రోజుల్లోనే ఇన్ని చేసినావు. ఇవాళ మేము అదే చెప్తున్నాం, 6 గ్యారంటీలు 5 అమలు చేసినావు, ఇంకా చేయవలసిన ఉంది. డెఫినెట్ కూడా ఎలక్షన్ కోడ్ వచ్చింది. డెఫినెట్ కూడా మేము చేస్తామని చెప్తున్నాం. నీకు దమ్ముంటే నువ్వు ఏం చేసినావు చెప్పు. ఒక్కటన్నా అభివృద్ధి గురించి బీజేపీ నాయకులు ఎక్కడైనా చెప్పారా? ఇవాళ వాళ్ళు తెలంగాణకు ఏం చేసిరో ఎక్కడని చెప్పారా? కనీసం ఆ రోజు మేము పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇస్తే కనీసం మీరు దాని కూడా మీరు 10 ఏళ్లలో మరి ఒక్క తెలంగాణ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు చేయలేదండి? మరి దీనికి కారణం ఎవరండి? ఈ బీజేపీ నాయకులు కదా, ఈ కేంద్ర మంత్రులు కదా. మరి ఎందుకు చేయలేదు? దాని గురించి ఎందుకు మాట్లాడారు అంటే మీరు మాట్లాడడానికి ఏమీ లేదు. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, నువ్వు ఏం చేసినావు రైతులకు చెప్పండి. దమ్ముంటే నువ్వు రైతులకు చేసిన మేలు గురించి చెప్పండి. 2 పార్టీలు మాట్లాడు. ఎంతసేపు మా మీద 100 రోజులు చెప్పాం భయ్, 100 రోజులు ఇన్ని చేశాము, మాది చాలా స్పష్టంగా ఉంది. మేము శ్వేతపత్రం క్లియర్ విడుదల చేశాము, ఇన్ని చేశాము. మీరేం చేశారో చెప్పు. ఇప్పుడు వాళ్ళ అవినీతి బయటకు వస్తుంది. ఫోన్ ట్యాపింగ్ ఎంత అనైతిక చర్య అండి. అసలు ఎవరి మీద ఫోన్ ట్యాపింగ్ చేస్తారండి? అట్లాంటి అనైతిక చర్యలు భయపడి ఇవాళ దాన్ని తప్పించుకోవడం కోసమే దొంగ డ్రామాలు, దొంగ ట్రీక్షలు. అందుకే బీజేపీ వాళ్ళు ఇద్దరు కలిసి మళ్ళా 2 ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ఇవాళ మెజార్టీ సీట్లు సాధిస్తుందో దాన్ని అడ్డుకోవాలని కుట్రలో భాగంగానే ఇవాళ 2 పార్టీలు కలిసి మళ్ళా దీక్షల పేరు మీద బయటకు వెళ్ళారు. అయినా కూడా తెలంగాణ ప్రజలు వీరు తల కింద తపస్సు చేసినా వీళ్ళని బీజేపీ బీఆర్ఎస్ నమ్మే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరు. ఇంకొకటి అంటే ఇప్పుడు ఆర్గ్యుమెంట్ వస్తున్నప్పుడు ఏంటంటే, పంటలు ఎండిపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే బీఆర్ఎస్ నాయకులు, మరీ ముఖ్యంగా మాజీ సీఎం కేసీఆర్ గారు పంటల పరిశీలనకు వెళ్ళారు, తర్వాత బీఆర్ఎస్ నాయకులు దీక్షలకు దిగారు, దాని తర్వాతనే పంటలకు ప్రాజెక్టుల నుంచి నీళ్లు వదులుతున్నారు. అది బీఆర్ఎస్ సక్సెస్ అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు. నిజమే చెప్తున్నా. బీఆర్ఎస్ నాయకులు మాట్లాడితే నవ్వు వస్తుంది. వాళ్ళు అంటే ఏం మాట్లాడతారో వాళ్ళకి అర్థం. అవునండి, ఒక ప్రభుత్వం, ఒక సిస్టమ్ ఉంది. ఇవాళ తెలంగాణలో కరువు పరిస్థితులు ఉన్నాయి. దీనికి కారణం గత పాలకులు. ఇవాళ తెలంగాణ సమాజానికి నీరు అందించాలి. ప్రస్తుతం తాగునీరండి. సో దానికోసం దాంతోపాటు ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తే గతంలో లెక్క నిర్ణయాలు ఒక ఫామ్ హౌస్ లో ఊకొని ఒక కేసీఆర్ తీసుకోడండి. ఇవాళ తెలంగాణ సమాజం ఫస్ట్ తాగునీరు అందించాలి, దానితో పాటు ఇవాళ సాగునీరు అందించాలి. ఆ విధంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. అంతే తప్ప కేసీఆర్ వచ్చిన అసలు మేము చేసిన దాన్ని మేము ఎట్లయినా ఇవి చేస్తున్నాం. ఇవాళ కేసీఆర్ ని మాట్లాడడానికి ఇవాళ తెలంగాణ సమాజం సిద్ధంగా లేరు. వాళ్ళు చేసిన అవినీతి బయటకు వస్తుంది. దాన్ని కప్పిపుచ్చుకోవడం అసెంబ్లీకి రాని వ్యక్తి, పక్కన ఉన్న అసెంబ్లీకి రాని వ్యక్తి ఇవాళ బయట యాత్ర చేస్తుంటే ఎవరు నమ్ముతారండి? రైతుల కాల్పులు జరిపింది వీళ్ళు కదా. ఖమ్మంలో రైతులకు బేడీలు వేసింది కేసీఆర్ ప్రభుత్వం కదా. బేడీలేసి జైలుకి పంపించింది కేసీఆర్ ప్రభుత్వం కదా. మళ్ళీ వాళ్ళు వచ్చేదో దొంగ దీక్షలు చేస్తుంటే ఇవాళ మేము చేస్తున్నామండి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటేనే రైతు సంక్షేమం ప్రభుత్వం. ఇవాళ రైతులు మేము చేసినటువంటి అభివృద్ధి సంక్షేమంతో ఇవాళ రైతులు కరువు వచ్చిందండి. అది మీరు చేసిన తప్పిదాల వల్ల. మీరు దాన్ని అర్థం చేసుకోకుండా మీరేం చేసిరో చెప్పండి మీకు దమ్ముంటే. రైట్. మనతో పాటు బీజేపీ అధికార ప్రతినిధి గంగాపురం వెంకటరెడ్డి గారు ఉన్నారు. అంటే సార్, ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు చెప్తున్నది ఏంటంటే, ఈ కరువు ఇదంతా కేవలం కాంగ్రెస్ మీద నెట్టడం సరికాదు, అందరూ విపక్షాలు అందరూ కలిపి దీన్ని ఎదుర్కొందాము, కలిసికట్టుగా ఎదుర్కొందాం, రాజకీయాలు చేయడం తగదు అని చెప్పి కూడా కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమంత్రి గారు అందరూ కూడా పిలుపునిస్తూ ఉంటారు. అదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని రాజకీయ పరిణామాలు, అంటే టెలిఫోన్ ట్యాపింగ్ కానీ, లేకపోతే గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాల మీద విచారణ, వీటన్నిటినీ పక్కదారి పట్టించేందుకే బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఈ రైతుల పేరుతోటి ఇటువంటి అంశాలను తెర మీదకి తీసుకొస్తున్నాయి అనేది కాంగ్రెస్ ఆరోపణ. వెంకటరెడ్డి గారు, ఇప్పుడు ఒకటి నరేష్ గారు మిత్రుడు చాలా విషయాలు మాట్లాడినాడు. కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అనేటువంటిది 9 లక్షల కోట్లు గత 9.5 సంవత్సరాల లోపల 9 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణకు వివిధ రూపాల లోపల ఆర్థిక సాయాన్ని వివిధ స్కీములలో బీజేపీ ప్రభుత్వం అందించినటువంటిది. కిషన్ రెడ్డి గారు ఒక పెద్ద ప్రెస్ మీట్ పెట్టి దాని మీద చర్చ కూడా అన్నాడు. అది బుక్ కూడా ప్రింట్ చేసిన, మీకు తెలుసు, మీరు కూడా చూసింటారు. దానిలో ఏదైనా కాంట్రాడిక్టర్ ఉన్నట్టే, వ్యతిరేకంగా ఉన్నట్టయితే మాట్లాడాలా. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడాలా, టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడాలా?
కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది దేశానికి మొత్తానికి ఉంటుందండి. తెలంగాణ కోసమే కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాదు. మరి తెలంగాణ కూడా కేంద్రంలో ఉందండి, అది కూడా గుర్తించుకోవాలి పెద్దలు. తెలంగాణ సపరేట్ దేశం కాదు. తెలంగాణ కేంద్రం అంటే సపరేట్ లేదు. నేను చెప్తున్నా కేంద్రం సపరేట్ ఉండదండి. అన్ని రాష్ట్రాలు అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇండియా ఇస్ ద యూనియన్ ఆఫ్ టెరిటరీస్. కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడేటప్పుడు మీరే ఒక 60 సంవత్సరాలు ఈ దేశంలో పాలన చేసిండ్రు. ఏం పాలన చేసిండ్రు, ఏం చేసిండ్రు అనే చర్చకు నేను పోను కానీ, ఎంత అవినీతి పాలన మీద ఉందో అనేటువంటిది, ఎన్ని స్కాములు వచ్చినాయో నేను చర్చకు పోను కానీ, మీకు తెలిసి ఉండాలా, జనానికి తెలుసు ఏం జరిగింది అనేటువంటి విషయం గురించి. మీరు ఇవాళ మా పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా అంటున్నారు. మరి మీరేం చేస్తారండి? ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పార్లమెంట్ సభ్యులందరినీ కూడా అన్ని పార్టీల ప్రతినిధులను తీసుకెళ్లి గౌరవ ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మాకు ఇది ఇవ్వండి అని మీరు అడగడానికి మీకెందుకు సిగ్గుపడుతున్నారు చెప్పండి? మీరు చేయొచ్చు కదా పని. ముఖ్యమంత్రి గారు మీకు అధికారం, ప్రజలు అధికారం ఇచ్చింది కదా, మీరు ఎన్నడైనా చేస్తున్నారు ఆ పని. అంటే వెంకటరెడ్డి గారు ఒక నిమిషం. ఇప్పుడు ఒక నిమిషం. ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ఇద్దరు కలిసి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గారిని కలిసి పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వాలంటే ఇప్పుడు కేంద్రంలో ప్రాజెక్టులకు అంటే సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చే విధానాన్ని రద్దు చేసుకున్నాం కాబట్టి ఇవ్వలేదు చేతులెత్తేశారు కేంద్రం. ఒకటి నరేష్ గారు, టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఈ విషయాన్ని వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒక జాతీయ విధానం ఉంటుందండి, రాష్ట్రానికి ఒక విధానం ఉండదు. ఇప్పుడు మనకు రోడ్స్ ఉన్నాయి, సెంట్రల్ రోడ్స్ ఉన్నాయి. ఎన్ని రోడ్స్ అండి, ఎన్ని మొత్తం కాంగ్రెస్ పీరియడ్ లో వచ్చినటువంటి 2500 కిలోమీటర్లు అయితే 60 సంవత్సరాల లోపల 4500 కిలోమీటర్లు. ఎన్ని రోడ్లు విపరీతంగా వస్తున్నాయండి? 50 కోట్లు 60 కోట్లతో చిన్న చిన్న గ్రామాలకు కూడా రోడ్లు సెంట్రల్ గవర్నమెంట్ కింద రావడం జరుగుతున్నట్టు. అంటే వీళ్ళకి అర్థమైంది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఫండ్స్ అన్ని కూడా ఏ ద్వారా ఖర్చు పెడతారండి? రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే ఖర్చు పెడతారు. అంటే డైరెక్ట్ ఎక్కడ కనపడుతుందండి? సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందండి? తింటారా? మోదీ గారు తింటారా అక్కడ డబ్బు? నిర్మలా సీతారామన్ గారు తింటారా? రాష్ట్రంలో దేశంలో ఉండేటువంటి మొత్తం దేశం ఒక సమూహం కాబట్టి అన్ని ప్రాంతాలకు నిబంధనల మేరకు ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ప్రకారంగానే ఈ ఆర్థిక వనరులు పంపిణీ చేస్తాయి తప్ప ఇక మాకేం చేసిండ్రు మేకేం చేసిండ్రు అనేటువంటి పద్ధతుల వల్ల మాట్లాడడం అనేటువంటిది అది సమంజసం కాదు అనేటువంటిది నా అభిప్రాయం. ఓకే, రైట్ సార్. మల్లెపాక యాదగిరి గారు, ఏంటి ఇప్పుడు కేవలము పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలోనే బీఆర్ఎస్ ఇటువంటి రాజకీయాలు చేస్తూ ఉంది, పెద్దగా రైతులకు ఇబ్బంది లేకుండానే పంటలు ఎండిపోకుండా కాపాడుతాము అన్నది కాంగ్రెస్ వాదన, ఏం చెప్తారు? ఇప్పుడు ఎలక్షన్ల ముందు కేసీఆర్ గారి ప్రభుత్వము రైతుల కోసం 7,000 కోట్ల రూపాయలు విడుదల చేసింది, రైతు బంధు. దాన్ని గత ఎలక్షన్ల ముందు ఎలక్షన్ కమిషన్ దాన్ని నిలిపివేసింది. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైంది. మరి ఆ 7,000 కోట్ల రూపాయలు ఎక్కడ పోయినాయి? మరి అవి ఎందుకు ఈ రైతుల అకౌంట్ లో వేయలేకపోతున్నారు? మరి దానికి కూడా సమాధానం చెప్పవలసిన అవసరం ఉంటది కాంగ్రెస్ పార్టీ వాళ్లకు. ఇప్పుడు ఎంతసేపు చెప్పినా కూడా మీరు మాట్లాడడానికి అవగాహన ఉండాలి అని మాట్లాడుతున్న కాంగ్రెస్ సోదరుడు దేనికి ఉంటుంది? కరువు తెచ్చింది, వర్షాకాలము కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తలేదు అని చెప్తలేము. ప్రాజెక్ట్స్ లో ఉన్న నీళ్లు రైతులకు ఇచ్చి వినియోగించుకోండి. హైదరాబాద్ లో తాగునీటిని సద్వినియోగం పూర్తిగా వాళ్లకు అందజేయండి, తాగునీటిని సాగునీటిని అందజేయండి కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మేము ప్రతిపక్ష పార్టీగా సలహాలు సూచనలు ఇస్తున్నాము. ప్రజల కోసం మేము మీకు సలహాలు ఇస్తున్నాము. మా బాధ్యత మేము అడుగుతున్నాము. మిమ్మల్ని మీతోటి పని చేపించే బాధ్యత మాది, నిలదీసే బాధ్యత మాదిగా మేము చేయగలుగుతున్నాము. మీరు రైతుల కోసం మీరు ఏం చేసిర్రు అని అంటున్నారు. మేము ఇంతకు ముందు కూడా అదే చెప్తున్నాము. 2 పర్యాయాలు మా ప్రభుత్వం ఉన్నప్పుడు లక్ష రూపాయలు 2 సార్లు రుణమాఫీ చేసింది టిఆర్ఎస్ ప్రభుత్వము. మీకు 100 రోజుల నుంచి మీరు 9 తారీఖు మళ్ళీ చెప్తున్నా 9 తారీఖు 2 లక్షలు చేస్తున్నారు. 2 రోజులు ఈ రోజు వరకు కూడా చేయలేదు. మీరు దీనికి సమాధానం చెప్పకుండా మీకు అవగాహన ఉండాలి. మీది కరువు తెచ్చింది ఇది కాదండి మీరు చెప్పేది. ప్రజల కోసం మీరు ఏం చేస్తున్నారు? మీరు ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీలు హామీ మీరు పూర్తి స్థాయిలో అంటారు. 6 గ్యారెంటీలలో ఏదో చెప్పండి. రైట్. ఇప్పుడు సార్ మల్లెపాక యాదగిరి గారు ఇప్పుడు రుణమాఫీ సార్ యాదగిరి గారు ఒక చిన్న డౌట్ యాదగిరి గారు 4,000 రూపాయలు పెన్షన్ అందజేస్తున్నారా? రైతు భరోసాని 15,000 రూపాయలు ఇస్తున్నారా? మీరు చేసింది ఏది 6 ఒకటి పూర్తి స్థాయిలో అమలుపరుస్తుంది. మళ్ళీ చెప్తున్నా, ఓన్లీ ఆర్టీసీలో ఉచితంగా మహిళలకు ఉచిత ప్రయాణం మాత్రమే. అది కూడా ఆటో డ్రైవర్లకు వాళ్ళ పొట్ట మీద కొట్టి వాళ్ళ బతుకులు బజార్లో పడ్డా కూడా వాళ్ళ కోసం ఎలాంటి భరోసా ఇస్తలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. ఆటో డ్రైవర్ల జీవితాలు చాలా ఇబ్బందికరంగా ఉన్నది.
వారి గురించి ఆలోచన చేయండి, రైతుల గురించి ఆలోచన చేయండి, ప్రజా సంక్షేమం గురించి ఆలోచన యాదగిరి గారు ఒక చిన్న ప్రశ్న సార్ వింటున్నారా? చోటే బాయ్ అనుకుంటా యాదగిరి గారు ఈ రోజు నా వాయిస్ వినిపిస్తుందా? మీరు బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి, మోడీ గారు ఇద్దరు కూడా పలుకొని కేసీఆర్ గారి కుటుంబాన్ని, బిఆర్ఎస్ పార్టీని మీరు పలచన చేయాలని చూస్తున్నారు. కానీ మీకు కూడా రేపు కాలం సమాధానం చెప్పుతుంది. దీన్ని గుర్తుంచుకోండి. కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, బీజేపీ పార్టీ కానివ్వండి, ఈ రోజు ఏదో మీరు భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే ఒక 2-3 రాష్ట్రాలలో మీ ప్రభుత్వం రావచ్చు. అంత మాత్రంలో ఈ రోజు ఒక తెలంగాణ రాష్ట్రంలో వచ్చినందుకు సంఘాలు కొట్టుకొని మా పార్టీని ఇంత ఈ రకంగా మీరు ఇబ్బంది పెట్టవలసిన అవసరం లేదు. మీ చట్టం పని చేసుకోబోతుంది. ఎక్కడన్నా లోపాలంటే చట్టం చర్య తీసుకుంటుంది. దాన్ని మీరు మర్చిపోండి. మీరు హామీ ఇచ్చిర్రు ప్రజల సంక్షేమం తెలియజేస్తున్నారు. ఓకే, ఇప్పుడు లింగం యాదవ్ గారు టీఆర్ఎస్ నాయకులు చెప్తుంది అంటే మేము 2 సార్లు రుణమాఫీ చేశాము, ₹1,00,000 అది 100 రోజుల్లోనో ఒక సంవత్సరంలో కాదు, 4 విడతలుగా చేశారు, 5 సంవత్సరాలు చేశారు. మొన్న విడతలు అనేది దాదాపు 3.5 లక్షల మందికి రైతు రుణమాఫీ కూడా కాలేదు. కానీ మీరు 100 రోజుల్లో ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? ఎందుకంటే మీరే 100 రోజుల్లో హామీ ఇచ్చారు కాబట్టి చేయాల్సిందే అని మాట్లాడుతూ ఉన్నారు. అదొక క్వశ్చన్. రెండో క్వశ్చన్ వచ్చేసి, ఇప్పుడు నిజంగా టెలిఫోన్ ట్యాపింగ్ అంశాన్ని లేకపోతే ఇతరత్ర అవినీతి విచారణ దర్యాప్తులను పక్కదో పట్టించడానికి రైతుల అంశాన్ని 2 పార్టీలు ఎత్తుకున్నాయని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా మరి టెలిఫోన్ ట్యాపింగ్ విషయంలో మరి ఎందుకు మీరు కేవలం అధికారుల వరకే పరిమితం అవుతున్నారు? నిజంగా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు, మాజీ ముఖ్యమంత్రి ఉన్నారు, మాజీ మంత్రి కేటీఆర్ ఉన్నారు అని చెప్పి విమర్శలు చేసే కాంగ్రెస్ ఎందుకు మరి నాయకుల దగ్గరికి రావట్లేదు? ముందుగా మీరు మొదట అడిగిన ప్రశ్న రైతు రుణమాఫీ గురించి. ఎస్ అండి, అదే చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ అంటే ఆనాడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఎగిన 2 లక్షల రుణమాఫీ చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అదేవిధంగా రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. మీరు దాన్ని కూడా మర్చిపోకూడదు. అయితే నేను ఏమంటున్నాడు, ఇవాళ తెలంగాణలో మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని 9.5 ఏళ్లుగా ఏలినటువంటి గత పాలకులు దాన్ని అప్పుల కుప్పగా మార్చారు. ఇవాళ మా ఫైనాన్స్ మినిస్టరే చాలా స్పష్టంగా శ్వేతపత్రం విడుదల చేశాడు. ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఆ మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని ఇవాళ అప్పుల కుప్పలుగా మార్చారు. రెండో విషయం, మేము డెఫినెట్ గా మేము చేస్తామని చెప్తున్నాం కదా. ఇవాళ తెలంగాణ ప్రజలు మాకు 5 సంవత్సరాలు అధికారం ఇచ్చారు, మేము ఒక్కొక్కటికి అమలు ఇవాళ ఏమి హామీలు అమలు చేయలేదు అంటాడు. ఇవాళ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వాళ్ళకి కనబడతలేదా? మాట్లాడండి. ఇవాళ మహిళలు ఎంత ఆనందంగా ఉన్నారో, మహిళలు ఎంత ఆనందంగా ఉన్నారండి. ఇవాళ మహిళలు వాళ్ళ యొక్క స్వయం సమృద్ధి, ఆర్థిక స్వాలంబన సాధించినటువంటి మహిళలు ఇవాళ వాళ్ళ పొదుపు, వాళ్ళు చిన్న అమౌంట్ వాళ్ళు పొదుపు చేసుకొని ఇవాళ వాళ్ళు ఆర్థికంగా ఎదుగుతున్నటువంటి మహిళలు అది తట్టుకోలేక ఓర్వలేక వీళ్ళు ఇవాళ ఆర్టీసీ బస్సు మీద అది ఏంది ఆటో డ్రైవర్ని వాళ్ళని రెచ్చగొట్టేస్తారు. అయినా కూడా యాజ్ ఎ మేనిఫెస్టో కమిటీ మెంబర్గా మా చైర్మన్ శ్రీధర్ ఆధ్వర్యంలో మేము మా మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, ఆటో వాళ్ళని ఆదుకుంటామని. ఇదే విధంగా మా ముఖ్యమంత్రి మంత్రులు అందరూ కూడా వాళ్ళతోటి మాట్లాడి ఏ విధంగా సమస్యని పరిష్కరించాలని చూస్తుంటే ఇవాళ వాళ్ళని కూడా తట్టుకోలేక ఇవాళ ఆటో వాళ్ళని ఎంకరేజ్ చేసి ఏ విధంగా చేసిరో ఇవాళ మన అందరికీ తెలిసిందే. అదే విధంగా ఇవాళ మేము గతంలో ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్కి పోతే ఏదైనా సమస్య వచ్చి ఆరోగ్య సమస్యలు ఇవాళ చాలా బాధలు పడేది. ఇవాళ మేము 10 లక్షల వరకు దాన్ని పెంచాం. ఇవాళ అదే విధంగా 500 రూపాయలకే ఇవాళ గ్యాస్ కలెక్షన్లు ఎంతండి. మహిళలు ఇవాళ వంట వండుకోవాలంటే ఎంత బాగా ఇవాళ బీజేపీ ఆధ్వర్యంలో వాళ్ళు కేంద్రంలో 1200 దాకా పెంచినటువంటి గ్యాస్ ని ఇవాళ మేము 500 రూపాయలకి ఇస్తున్నాం. అదే విధంగా 200 యూనిట్ల వరకు ఇవాళ ఉచిత విద్యుత్. అదే విధంగా మొన్న ఇంద్రమ్మ ఇండ్లు స్టార్ట్ చేసాం. అయితే నేను ఏమంటున్నా అంటే ఎలక్షన్ కోడ్ వచ్చింది, డెఫినెట్ కూడా మేము అనుకున్న ఇంప్లిమెంట్ ప్రతిదీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం అండి, రైతుల ప్రభుత్వం, డెఫినెట్ కూడా ఇంప్లిమెంట్ చేస్తాము. దాని మీద ఎలాంటి ముఖ్యమంత్రి మంత్రులే చెప్తున్నారు, ఎక్కడ కూడా వెనకపోయేదే లేదు, సమస్య లేదు, ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే హామీ ఇచ్చామో అది అమలు చేసి తీరుతాం. ఇక రెండో ఒకటి, వీళ్ళకి ఆ ఓపిక కూడా లేకుండా ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు, కూల్ చేస్తాం పేల్ చేస్తామని. ఇవాళ ప్రతిపక్ష నాయకుడు నీకు తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ కు కేసీఆర్ ఒక బాధ్యత ఇచ్చిరండి. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేది ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవి. నువ్వు దాన్ని నిర్వర్తించకుండా మొన్నటిదాకా ఫామ్ హౌస్ లో వండుకొని ఇవాళ నీ అవినీతి బయటకు వస్తుందని ఇవాళ మళ్ళీ ఏదో బయటకు వచ్చి ఏదో డ్రామాలు వేస్తున్నావు. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ అండి, ఇవాళ ఫోన్ ట్యాపింగ్ ఎవరి మీద చేస్తారండి? ఇవాళ మన అందరికీ తెలుసు, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేయాలి. ఎవరి మీద? ఉగ్రవాదుల మీద, ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు ప్రతిపక్ష నాయకుల మీద ఎక్కడైనా చేస్తారా అండి? ప్రతిపక్ష నాయకుడు ఇంటి పక్కన సెటప్ బాక్సులు ఏర్పాటు చేసి ఇంట్లో ఏం జరిగిందో మాట్లాడుకున్నటువంటి అమానవీయమైన సంఘటనలు చేశారు. అదే కాదు, నిన్న మన అందరం చూస్తున్నాం ఈ మధ్యలో న్యూస్ లో పేపర్లలో ఒక సినిమా జంట, నేను ఒక విజ్ఞులుగా పేరు చెప్పదలుచుకోలేదు ఎందుకంటే అది పద్ధతి కూడా కాదు, కనీసం ఒక జంట కూడా విడిపోవడానికి కారణమైనటువంటి చరిత్ర గత పాలకులు. అదే విధంగా కొంతమంది ఇవాళ బిజినెస్ మ్యాన్లని
వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ ఆస్తులు కూడా రాయించుకుర్రు అనేటువంటి కబ్జా కోరులు గత పాలన. ఇవాళ డెఫినెట్ కూడా ఈ ప్రభుత్వం ప్రతిది కూడా మా మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్పినామండి, ప్రతిది కూడా చట్ట ప్రకారం న్యాయ ప్రకారమే శిక్షిస్తాం. మాకు వ్యక్తిగతంగా ఇవాళ బీజేపీ నాయకుల యొక్క అవసరం ఉన్నప్పుడల్లా సిబిఐలు, ఈడీలు, ఐటీలు ప్రతిపక్ష నాయకుల మీద మేము ప్రయోగించాం. డెఫినెట్ కూడా ఇవాళ చట్టం ఉంది, దాని మీద కమిషన్ నాయకుల దగ్గరికి వెళ్ళట్లేదు, కేవలం అధికారుల చుట్టూ అనేది తిరుగుతా ఉంది కేసు. అదే చెప్తున్నాండి, డెఫినెట్ కూడా ఒక్కొక్కరు ఇప్పుడు అవినీతి అధికారులతో పాటు నాయకుల మీద కూడా వస్తుందండి. మీరు వెయిట్ చేయండి. ఇవాళ నేను అదే చెప్తున్నా, ఇవాళ బీజేపీ నాయకులు ఇమ్మీడియట్ గా వాళ్ళు వ్యక్తిగతంగా మేము వ్యక్తిగతంగా పోము, ఏదైనా కూడా చట్ట ప్రకారం న్యాయ ప్రకారం తొందరలోనే ఎవరెవరైతే పేర్లు ఉన్నాయో వాళ్ళందరూ బయటకు వస్తాయి. దాన్ని కూడా ఇవాళ చూడండి వాళ్ళు చేసినట్టు ఘనకార్యాలు ఇదే నాయకులు బయటకు. అయితే నేను ఏమంటున్నానంటే మా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం వ్యక్తిగతంగా స్వార్థంతో కక్షపూరితమైన రాజకీయాలు చెయ్యదు, ఇది చాలా స్పష్టం. అందువల్ల మేము ఇమ్మీడియట్ గా వీళ్ళు చేస్తున్నారు వాళ్ళని కాదు, బయటకు వస్తుంది రానివ్వండి. చూడండి వెంకరెడ్డి గారు సార్ రెస్పాండ్ కండి, టైం కూడా ఎక్కువ కాలేదు. ఇప్పుడు ఒకటి నరేష్ గారు, కాంగ్రెస్ మిత్రులు చాలా విషయాల గురించి ప్రస్తావించడం జరిగినటువంటిది. రైతు బంధు మీద కోదండ రెడ్డి గారు కమిటీ ఇచ్చిందండి. హైదరాబాద్ చుట్టూ ఉన్న భూములు ధరణి మీద లక్షల ఎకరాలు మాయమైపోయినాయి అని చెప్పినారు. ఇంతవరకు ఒక్కరి పేరు చెప్పలే. ఫోన్ ట్యాపింగ్ లో కూడా అధికారుల చుట్టూ మీరు అన్నట్టుగా అధికారుల చుట్టూ తిప్పుతున్నారు తప్ప ఫలానా మంత్రి ఉన్నాడు, ఫలానా పాత మంత్రులు ఉన్నారు, కొత్త మంత్రులు ఇంతవరకు చెప్పడానికి వాళ్ళు ఏంటంటే ఒక బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారు బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారు. మరి చాలా విషయాలు, మరి ఇది మియాపూర్ భూములు ఏమైనాయండి? కేశవరావు గారు మీ పార్టీలో చేరితే అయిపోయినాయా? ఓకే, చాలా ఉన్నాయి. నయీం కేసు ఏమైంది చెప్పిండ్రా? డ్రగ్స్ కేసు ఏమైంది చెప్పిండ్రా? మీరు వాళ్ళు ఏలేదు, టీఆర్ఎస్ వాళ్ళు ఏలేదు. మీరేం చేసి చెప్పిండ్రా ఇంతవరకు? మీరు ఎంతసేపు ఏంటంటే లీకులు ఇస్తున్నారు. లీకులు ఇచ్చి ఏం చేస్తున్నారు అంటే అది ఏలేదు ఇది ఏలేదు స్పష్టంగా చెప్పండి. మంత్రులు ఎవరైతే గత మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరైతే ఫోన్ ట్యాప్ లో ఉన్నారో, ముఖ్యమంత్రి గారు హోంశాఖ ఆయన దగ్గరనే ఉంది, మరి అది చెప్పాలి కదా. చెప్పకుండా ఊరికి ఏదో అటు ఇటు మాట్లాడిపోతే కాదు కదా. అందుకని ప్రజలకు అనుమానాలు వస్తున్నాయి. ఇదంతా కూడా బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు జరుగుతున్నది. ఢిల్లీకి వెళ్ళి సెంట్రల్ ఇప్పుడు సిపిఎం వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. మీరు తొందరపడి కేసీఆర్ మీద దాడి పెట్టకండి, ఎన్నటికైనా కేసీఆర్ మన వైపు వచ్చేటోడు, మీరు అనవసరంగా ఇబ్బంది పెట్టకండి వాళ్ళను అనేటువంటిది సిపిఎం మిత్రుల యొక్క ఆలోచనే అది. ఆ కోణంలో నడుస్తున్నది ఇప్పుడు ఢిల్లీలో. వీళ్ళకి ఇక్కడ తెలియదు అక్కడ ఏం జరుగుతుంది అంటే. అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చే వరకు ఏం చేయరండి వాళ్ళు. ఇట్లా నడుతారు కథలు, రోజు ఒక సీరియల్ కథలు, సెన్సేషనల్ సంచలనాత్మక సీరియల్ ఎట్లుంటాయో టీవీలలో ఆ కోణంలో వాళ్ళు పనిచేస్తుంది తప్ప ఏ ఒక్కటి కూడా ఇంతవరకు చెప్పలే. మరి అన్నట్టుగా మీరు ధరణి మీద మాట్లాడాలంటే లక్షల ఎకరాలు మాయమైపోయినాయి. ధరణి రాగానే రద్దు చేస్తామన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఎందుకు రద్దు చేయలేదు? అధికారాలు లేనటువంటి కమిటీని వేసిండు. ఆ కమిటీని ల్యాండ్ సునీలు ప్లస్ కోదండ రెడ్డి గారు, ఇంకెవరో ఒకరిద్దరు ఆఫీసర్లు, అదేవిధంగా ఉద్యోగస్తుల సమస్యల మీద కూడా ఏం అధికారులు లేనటువంటి చిన్నారెడ్డి, కోదండరావు గారు కమిటీ, దివ్య, ఐఏఎస్ అనేటువంటి ఈ రకంగా టైం పాస్ ముచ్చట్లు జరుగుతున్నటువంటి పరిస్థితి తప్ప వాళ్ళు నిజానికి చెయ్యాలనుకున్నా కూడా చేయలేనటువంటి అంటే ఇచ్చిన వాగ్దానాలకు కావలసినటువంటి ఆర్థిక మద్దతు లేదు కాబట్టి వల్ల చాలా ఇబ్బందులు ఉన్నారు. అది ఒప్పుకోవాలి వాళ్ళు. తప్పైందని మేము ఇచ్చిన మేనిఫెస్టో తప్పైందని ప్రజల ముందు క్షమాపణ చెప్పవలసిన అవసరం ఇవాళ అతి త్వరలోనే కాంగ్రెస్ పార్టీకి వస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. ప్లీజ్, ఇక సమయం మించిపోయింది, మరొక రోజు మనం చర్చించుకుందాం. ఇది వాళ్ళ మన బిగ్ టాక్లో పార్టిసిపేట్ చేసిన గెస్టులు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ సభ్యుడు, ప్రస్తుతం టీపీసీసీ అధికార ప్రతినిధి మన స్టూడియోకి వచ్చిన డాక్టర్ లింగం యాదవ్ గారికి, వారితో పాటు బీజేపీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి, తెలంగాణ ఉద్యమకారులు గంగాపురం వెంకటరెడ్డి గారికి, వారితో పాటు తెలంగాణ ఉద్యమకారులు టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మల్లెపాక యాదగిరి గారికి, అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.